వీడు మనల్ని కుక్కలను కొట్టినట్టు కొట్టి కూలీలను చేశాడు. సిఏ గారు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడు. దేవుడు ఉన్నాడన్నా. వస్తాడు వస్తాడు. మాటలోనే వచ్చారు. సారికి 100 ఏళ్ళు. ఆయనకి సెంచరీ ఇలాగ మార్చరీ. ఏం తీరిగ్గా కూర్చొని కూని రకాలు తీస్తున్నావు? దుకాణం సర్దేమని చెప్పని చెప్పలేదు ఈడు. వాళ్ళని ఎదవల్ని చేసి చిల్లర బిజినెస్లు సీజ్ చేసినంత ఈజీ కాదు నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని టచ్ చెయ్యడం. రే, ఈ ప్రాజెక్ట్ కి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇచ్చింది, ఎనర్జీ కమిషన్ లైసెన్స్ ఇచ్చింది, ఫారెస్ట్ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది, హెల్త్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇచ్చింది. అలాంటి ఈ ప్రాజెక్ట్ ని ఎలా ఆపగలం? నేనెప్పుడూ రాసుకున్న పద్యం నీకు చెప్పాలనిపిస్తుంది. నన్ను రాళ్లతో కొట్టకు, పట్టుకుని ఇల్లు కట్టేసుకుంటా. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు, ఇంటికి దీపం చేసేసుకుంటా. నన్నిక్కడి నుంచి పంపించేయాలని చూడకు, చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతా. దయచేసి చెప్తున్నాను, నన్ను చంపాలని విషం పెట్టకు, మింగి నీలకంటున్నైపోతా. సింపుల్. విషాలు విస్కీలు ఎందుకు గానీ ఒరే అబ్బాయి ఓ పాలి డ్రామా. ఆడు ఫారెన్ టూర్ కోఆర్డినేటర్ కాదు, అండర్ కవర్ కాపు. నేను ఇక్కడ ల్యాండ్ అవటానికి ముందే ఈయన అక్కడ ప్లాన్ చేశాను. నువ్వు ఆ డిపార్ట్మెంట్లని ఎలా మేనేజ్ చేసావో, ఎలా మసాజులు చేయించావో మొత్తం రికార్డ్ చేసాడు. దాన్ని బేస్ చేసి కోర్టులో కేసు స్టే తెచ్చాం. నువ్వు నా తమ్ముడిని కొట్టావు, నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని టచ్ చేసావు. ఇక నువ్వు బతకూడదు. రే, వీడిని ముక్క ముక్కలుగా నరికి ఆకులకి గద్దలకి వేసేయాలా? అప్డేట్ అవ్వండిరా. నన్ను ముక్క ముక్కల కింద నరకటం కాదు, ముట్టుకుంటే మగాడే. ట్రై చేయండి. సిఏ గారు స్కీమ్ మీద నిలబడి టచ్ చేయకుండానే పిచ్చ కొట్టి చెత్త అంతా క్లియర్ చేసి బోర్డులు తగిలించండి. వెళ్ళండి. దామోదర్, ఈ ప్రాజెక్ట్ మూసేమని కోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఇదిగో దామోదరు, నేను చెప్పినట్టు వచ్చి నీ డ్రీమ్ ప్రాజెక్ట్ మూసాను. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ నువ్వే, నిన్ను మూసేస్తాను. రెడీగా ఉండు. నువ్వేంటి ఎలా ఊగిపోతున్నావు? వేస్తావా? విత్ యువర్ పర్మిషన్ సార్. వేసి. నువ్వు పోయిటరీ చెప్తే ఊకొట్టాను కానీ ఫాలోవర్ అనుకుంటున్నావే. పోలీస్ ఒకడు ఆయన ఛాలెంజ్ చేసిన వాడికే రేసుకో, ఒకడి మీద ఆయన ఛాలెంజ్ చేసిన వాడికే రేసుకో. అక్కడ ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, కన్సిడరేషన్స్ ఉండవు, రికమెండేషన్స్ ఉండవు. ఓన్లీ ఎలిమినేషన్. నరకం 4 మూలలో చూపించేస్తాడు. రౌడీ అయినా, కేడీ అయినా, టెర్రరిస్ట్ అయినా, ఫ్యాక్షనిస్ట్ అయినా ఆయన కాన్సంట్రేట్ చేయనంత వరకే. వన్స్ హి కాన్సంట్రేట్స్, కౌంట్ డౌన్ బిగిన్స్. చంద్రశేఖర్, నువ్వు సినిమాలు చూస్తావా? అల్లిపోయాడు అదో. వెళ్ళిపోతాం పదా. చావు అందరికి వస్తుంది, కానీ నువ్వు నీ చావుని వెతుక్కుంటూ చాలా దూరం నుంచి వచ్చా. చస్తావురా. నీ మృత్యువు పేరు రుద్ర. అరే ఓ రుద్ర, కాయ్ తూ ఆరా. పెద్ద వీరుడు అట, ఈ శక్తిపీఠం రక్షకుడి అట. రారా, నీ భార్యని, దాని కడుపులో ఉన్న బిడ్డని టుకుడే టుకుడే కడుతుంగా. మీరు పూజ పూర్తి చేసిరండి. వచ్చి కాపాడుకోరా. నీ శక్తి ఏంటో చూస్తా. ఆజా.
రుద్ర యోగ రుద్ర ఏకాదశ రుద్ర అగ్ని రుద్ర అధిభీషణ రుద్ర. పిలిచావుగా అదిగో చూడరా ముందు నిలుచుంది నీ మృత్యువు. ఈడు నా మృత్యువా? మృత్యు అంటే నేను, నా వాళ్ళు. ఈ ఒంటరి నన్నేం చేస్తాడ్రా? భయపడ్డం తప్ప. భయపడటమా? నేనా? ఆ భయానికే నేనంటే భయం రా. మిమ్మల్ని గెలవడానికి సైన్యం ఎందుకురా? నేనొక్కడిని చాలు. నేనే నా సైన్యం, నా రక్తమే నా ఆయుధం, నా వాళ్ళ ఆశీసులే నా కవచం. ఆ జగన్మాత రక్షే నాకు శక్తి. తరతరాలుగా కాపాడుతున్న ఈ శక్తి పీఠాన్ని నిమిషంలో నాశనం చేసి ఆ త్రిశూల శక్తిని తీసుకుపోయి చచ్చిన నా పూర్వీకుల మమ్మిలను బతికించి ఈ లోకాన్ని పాలిస్తా. నీ తల నరికి నా భార్యకి కానుకగా ఇస్తా. ఆలయంలో అడుగుపెట్టి ఆ జగన్మాతని నీ కళ్ళు చూసిన మరుక్షణమే అమ్మ మీద ఆన నీ తల నరికి ఆ తల్లికి రక్తాభిషేకం చేస్తాను. అష్టాదశ శక్తి పీఠాలకు అధిష్టానమైన ఈ శక్తి పీఠమే నీకు బలిపీఠం. ఓసారి ఆ పేపర్ చూసుకొని సంతకాలు పెట్టు. ఏంటి సూరన్న, నువ్వు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. సరే, టిక్కులు పెట్టిన చోట పెట్టు. హలో, చెప్పు. వద్దన్నారు కదయ్యా. అరే చెప్పేది వినవయ్యా. అరే నా మాట వినవయ్యా. సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. హలో 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 హలో
ఎవరు సూరన్న ఫోన్? ఎవరో ఒకళ్ళేవా, నువ్వు సంతకాలు పెట్టు. నిన్నటి నుంచి ఇంతేనండి. అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కానీ యువతల నుంచి ఇలాగే మాట్లాడుతున్నారు. అడిగితే తీసుకుంటున్నారు. నీకెందుకయ్యా? నీ సెక్యూరిటీ పని చూసుకో. షేర్ చేసుకుంటే లోడ్ తగ్గుద్దని చెప్తున్నాను జీ. లోడ్ ఎలా తగ్గుతా మాకు తెలుసు. దాము, బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. Excuse me, you got a text message from Nagaraju. Excuse me, you got a text message from Nagaraju. డియర్ సూరి, నాకు దెబ్బేసిన ఆ దామోగడి అంతు చూస్తాను. నువ్వు దయచేసి అడ్డు రావద్దు. నాగరాజు అంటే అవతల నుంచి ఫోన్ చేస్తుంది నాగరాజు గారా? సిఐ గారికి ఏం మొదలైంది? స్కీమ్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఆయన గేముకు బాధితులయ్యాం, ఇప్పుడు ప్రేక్షకులు అవుదాం, ఎంజాయ్ చేద్దాం. దాము, సంతకాలు పెట్టడం అయిపోయిందా? నువ్వెంతకు ముందు ఫోన్ లో మాట్లాడింది మినిస్టర్ నాగరాజుతో కదా? నీకెలా తెలుసు? ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? చెప్పు చెప్పు చెప్పు. ఏం చెప్పంటావు? ఆ నాగరాజు గారిని మీద ఖర్చు కట్టాడని చెప్పంటావా? సిబిఐ ఎంక్వైరీ అయ్యి నిన్ను లోపల ఇస్తాడని చెప్పంటావా? ఏం చెప్పంటావు? ఏం చెప్పంటావు అని? నాగరాజు గారు అలా ఎందుకు చేస్తారు జీ? నాగరాజు గారు నీ క్లాస్ పెట్టా పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అసలు నీ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతుంది జీ? మీ ఎస్ఐ దక్షిణామూర్తి గారు ఇతని మీద ఉన్న కేసు డీటెయిల్స్ అన్ని ఆ నాగరాజు గారికి ఇస్తున్నాడు. ఏంటి జీ? నిజమా? నిజమే. లేకపోతే పెళ్ళాన్ని కూడా రానివ్వని ఆ ఫామ్ హౌస్ వాడిని ఎందుకు రమ్మంటాడు? నేను నమ్మలేకపోతున్నాను జీ. నమ్మకపోతే చూపిస్తాను పదా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా గుడ్ మార్నింగ్? నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు మనుషులకు దూరంగా ఈ ఫామ్ హౌస్ కి వస్తాను. సొంత సెక్రటరీని కూడా రాని వారు నువ్వు ఎందుకు వచ్చావు? సార్ ఇందులో నా తప్పేం లేదు సార్. స్టేషన్ లో మాకున్న సమస్యల గురించి మీకు అర్జీ పెట్టుకోమని మా సీఏ గారు పంపిస్తే వచ్చాను సార్. ఏంటి మీ తొక్కలో ప్రాబ్లమ్స్? చూడు మీ దక్షిణామూర్తి. సూర్యజీ మీకు లిప్ రీడింగ్ వచ్చు కదా, అక్కడ ఏం మాట్లాడుతున్నారు కొంచెం ట్రాన్స్లేట్ చేసి చెప్పరా ప్లీజ్? చెప్తాను. చూడండి సార్, గోడలకి పెచ్చులుడిపోయాయి. ఘోరమైన హత్యల వివరాలు. నెక్స్ట్, ఫ్యాన్లకి బేరింగ్లు పడైపోయాయి. పవర్ ప్రాజెక్ట్ కోసం చేసిన దారుణాలు. చెప్పుకుంటే సిగ్గు చెట్టు సార్. టాయిలెట్ లో ట్యాప్లు కూడా పనిచేయట్లేదు. తప్పించుకునే ఛాన్స్ లేకుండా తప్పుడు కేసులకి పక్కా ప్రూఫ్లు. ఇకపోతే దోమలు. తొక్కలో దోమలు ఎక్కడికి వెళ్ళినా తప్పుతున్నాయి. తొడగొట్టి చెప్తున్నా, దాముగాడిని లోపలతో ఇస్తా. సరే నేను చూస్తాను, వెళ్ళు. సార్ పండగ వస్తుంది, కాస్త మామూలు తీసుకో. థ్యాంక్ యూ సార్. ఉంటా. మళ్ళీ రాకు. మా దక్షిణామూర్తి అమ్ముడు పోయాడంటే నమ్మలేకపోతున్నాను. సిన్సియర్ గా ఉంటానికి వాడు ఏమన్నా శ్రీరామచంద్రమూర్తి? దక్షిణాలకు అలవాటు పడ్డ దక్షిణామూర్తి. ఆ నాగరాజు గారు ఫైల్ తీసుకొని మార్నింగ్ ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్తున్నాడు. అసలే సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ గా ఉంది. సిబిఐ పవర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి సూర్యజీ? ఫస్ట్ ఆ నాగరాజు గారిని కట్ చేయాలి. ఆయన దాము గారి ఫ్రెండ్. గుడ్ ఏం కాదు. బాడీలో పార్ట్ అయినా బిజినెస్ లో పార్ట్నర్ అయినా కుళ్ళిపోతే కట్ చేయాలి, లేకపోతే మనం పోతాం. దాము ఇక్కడ డిలే చేయొద్దు. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్. ఆయన ఆలోచించడం స్పేస్ ఇవ్వండి. కట్టిమంటారేంటి? స్పేస్ లేదు, ఏమీ లేదు. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్, కట్ హిమ్, కట్ హిమ్. ఎవరి అపరిచితుడు? వాడితో పన్నెండు మనోడికి. సూరజీ ప్రతిదానికి ఎదురు పెడతారు. నేను పెట్టాం కాదయ్యా. ఆల్రెడీ షేర్స్ లో 10 కోట్లు పోగొట్టాడు. ఇప్పుడు మళ్ళీ కొంప మీదకి ఏం తీసుకొస్తాడో నా టెన్షన్. వాడికి డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు? అన్ని అలా భూతద్దంలో చూడకూడదు, ఏదో కారణం ఉంటుంది. శంకర్, మన ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఎప్పుడు అవుతుంది? అయిపోతుంది, ఆ విషయం నాకు వదిలేండి. ఆడు మిస్ అయ్యాడని మనం ఫీల్ అవుతున్నాం. దామన్న మిస్ అయ్యాడని దుర్గ ఫీల్ అవుతాడు. దుర్గా ఎందుకు ఫీల్ అవుతాడు జీ? పోలీసుడు వేయండి, ఆ మాత్రం గెస్సేలేవా? దుర్గ నిన్న వాడికి డబ్బులు ఇచ్చాడు, ఇవాళ వాడు అటాక్ చేశాడు. అంటే దామన్నను చంపడానికి దుర్గ ఆ షూటర్కి సుపారీ ఇచ్చాడు. అంటే లొల్లిగుట్టలో జరిగింది ఇక్కడ జరుగుద్దా? అక్కడేం జరిగిందో నాకు చెప్పలేదు. చెప్తా. లొల్లిగుట్టలో చంటి బంటి అని 2 బ్రదర్స్ ఉండేవారు. చంటిగాడికి డస్ట్ అలర్జీ ఉందని పొలం పనులన్నీ బంటిగాడే చూసుకునేవాడు. వీడి అలర్జీ వాడు ఎనర్జీగా వాడేసుకుని బొమ్మడాస్తే మొత్తం వాడి పేరునే రాసుకున్నాడు. వాడంటే చంటిగాడా? కాదు, బంటిగాడు. ఆదాయం మొత్తం ఆదా చేసేసి షేర్లు కొనేసుకునేవాడు. పంటలో నష్టం వచ్చిందని ఇంట్లో బంగారం అమ్మేసేవాడు, వీడిని నమ్మేసేవాడు. కాదు, చంటిగాడు. ఒక రోజు వీడు దారి కాసి ధాన్యం కొనేవాడిని పట్టుకొని అడిగితే వాడి దారుణం బయటపడింది. వాడంటే చంటిగాడా? కాదు, బంటిగాడు. మర్నాడే పాపం వాడు పావుకాటుతో చచ్చిపోయాడు. వాడంటే బంటిగాడే కదా? చంటిగాడు కరెక్ట్. కానీ చంపింది పాము కాదు, అంతకన్నా ప్రమాదకరమైన బంటిగాడు పాము కాటని ప్రపంచాన్ని నమ్మించాడు. ఆస్తి కోసం, ఆధిపత్యం కోసం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి సొంత అన్నని పొట్టను పెట్టుకున్నాడు. లొల్లిగొట్టలో జరిగిన భయంకరమైన సంఘటన బొక్కపట్నంలో కూడా రిపీట్ అవుద్దని భయంగా ఉంది. నమస్కారం నమస్కారం. గోవింద గోవింద. నమస్కారం నమస్కారం. గోవింద నమస్కారం నమస్కారం.
ఎవరైనా ఈ సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ లో ఈయన ప్రముఖున్నానమ్మా. కూర్చోండి. అయ్యో పెద్దవారు మీ ముందు కూర్చోటమా? రాజరాజేశ్వరి ముందు సింహమైనా నిలబడాల్సిందే. కూర్చోండి, పర్వాలేదు. నేను మీ అబ్బాయి ముందు కూర్చోనేవాడిని కాదు, మీ ముందు ఎలా కూర్చుంటాను? ఆయన మీతో మాట్లాడడానికి వచ్చారు. ఏమిటి విషయం? మన కాలేజ్ విషయాలు మీ దగ్గర దాకా రావట్లేదు నానమ్మా. అక్కడంతా గొడవగా ఉంది. గంజాయి, తాగుడు, కొట్లాటలు ఒక్కటి కాదు. నాన్నగారి పేరు మీద కట్టించిన కాలేజ్ వల్లే నాన్నగారికి చెడ్డ పేరు వస్తుంది. అందుకని కాలేజీని వేరే రకంగా మార్చేద్దామని. అర్థం కాలేదు. అదేనానమ్మా, అమ్మేద్దామని. అమ్ముతారా? అమ్మడం అంటే అమ్మడం కాదు, దాన్ని రియల్ ఎస్టేట్ చేస్తే 400 కోట్లు వస్తాయి. దాంట్లో ప్లాట్లు, కాంప్లెక్స్లు, ఐమాక్స్ థియేటర్స్, నెలకి 2 కోట్లు పైనే ఆదాయం. గోవిందా, ఇదెవరి ఆలోచన? ఆలోచన అంటే అది బాగా బతికిన కాలేజీ, ఆ పేరే అన్పాపులర్ అయిపోతుంది. రేపు పొద్దున్న పేపర్లో, టీవీలో ఈ న్యూస్ వస్తే ఆయన ప్రతిష్ట పడైపోద్దా? అంతదాకా రావడం ఎందుకని బాబుకి నేనే సలహా చెప్పే. బాబేమో నానమ్మ ఏం చెప్పితే అది చేద్దామన్నాడు. గోవింద గోవింద. అమ్మో, చేసేదేముంది? వచ్చే వ్యవహారమే గాని పోయేదేమీ లేదుగా. అది కాదు అత్తయ్య గారు, ఆయన పేరుతో కట్టిన కాలేజ్. అక్కడ చెడు జరిగితే జరిగుండొచ్చు. మనిషికి రోగం వస్తే చంపేస్తావా? ఆపరేషన్ చేసి ఆ చెడుని తీసేస్తాం. అలాగే ఇదీను. అయినా చిన్నవాడు ఆ బాధ్యత తీసుకుంటానన్నాడు. కొద్ది రోజులు ఆగుదాం అత్తయ్య. అంటే వాణ్ణి వెనకేసుకొస్తున్నావా, లేకపోతే నన్ను ఎదిరిస్తున్నావా? అమ్మా క్షమించండి అమ్మా, నా వల్ల కుటుంబ కలహాలు రావటం నాకు ఇష్టం లేదు. పచ్చటి ఇంట్లో చుచ్చి పెట్టాను. ఏది మంచి అనుకుంటే అది చేయండి. వస్తానమ్మా. నమస్కారం 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 అమ్మా. వస్తానమ్మా. అవసరమా? నాన్న నీకు సీడీలు ఇచ్చాడు, ఫోటోలు ఇచ్చాడు. ఆయనకు నీ మీద అభిమానం నా మీద లేదు. నిన్ను నమ్మినంతగా నన్ను నమ్మలేదు. నిజాన్ని కడుపులో దాచుకుంటావని ఆయన నమ్మకం. అందరికీ చెప్తావని కాదు. దాన్ని పబ్లిక్ చేయాల్సిన అవసరం ఉందా? ఏంటన్నా నువ్వు మాట్లాడేది? పబ్లిక్ అంటే ఫ్యామిలీ మెంబర్సా? ఇది మన ఇల్లు. ఇక్కడ అమ్మ, నానమ్మ, అన్నయ్య, అక్క, బావ వీళ్ళందరూ పబ్లిక్కా? అయినా సరే నాన్న ఏ విషయం అమ్మకు తెలియకుండా దాచాడు. నువ్వు అదే అమ్మకు చెప్పావు. ఇప్పుడు చూడు అమ్మ పరిస్థితి ఎలా ఉందో. తల్లికి తెలియని రహస్యాలు కొడుకు దగ్గర ఉండకూడదు. ఎప్పటికైనా అమ్మకి నిజం తెలియాల్సిందేగా. చెప్పిన నిజాలు చాలు. ఇంతవరకు జరిగింది ఒక పీడకల. ఈ నిజం ఇక్కడితో భూస్థాపితం కావాలి. అర్థమైందా? అన్నయ్య, హరి. హలో సార్. ఉంటాను సీనియర్. వస్తానమ్మా. వస్తాను సార్. ఏమండి, టిఫిన్ చేద్దురండి. నా రూమ్లో పెట్టు. అదేమిట్రా, ఎప్పుడు లేని కొత్త అలవాటు? ఈ ఇంట్లో అన్ని కొత్తగా జరుగుతున్నాయి కదా. అది కాదండి. నోరు మూసుకొని చెప్పించేయి. ఎస్పీ గారు బెటాలియన్తో వచ్చారు. మిస్టర్ దామోదర్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఛార్జ్ ఏంటి? శేఖర్ అనే విట్నెస్ నువ్వు చంపుతుండగా తీసిన ఈ వీడియో. జరిగిందేంటో, అసలు బుక్కపట్నంలో జరుగుతున్నదేంటో ఎస్పీ గారికి క్లియర్ గా చెప్పు. సార్, దామగారికి సిఐ గారికి ఏవో పర్సనల్ గొడవలు ఉన్నాయి సార్. అందుకే హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ ని దామగారి చంపినట్టు సాక్ష్యం చెప్పమని సిఐ గారు నన్ను ఫోర్స్ చేశారు. అంతేకాదు సార్, దామగారిలాగే ఉండే ఒక డూప్తో నన్ను మర్డర్ చేసినట్టు రికార్డ్ చేశారు. తర్వాత సిఐ గారి కస్టడీలో ఉన్న నన్ను నిజంగానే చంపబోతున్నారని తెలుసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాను సార్. మిస్టర్ శంకర్, డిపార్ట్మెంట్ పవర్ ఇచ్చేది పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం, పర్సనల్ గా యూజ్ చేసుకోవడం కోసం కాదు. యూ హావ్ టు గివ్ an explanation for this, otherwise you will be suspended. మిస్టర్ దామోదర్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. డిపార్ట్మెంట్ తరపున నేను సారీ చెప్తున్నాను. ఇన్నాళ్ళు నువ్వు మా వాళ్ళతో ఆడుకున్నావు, ఇప్పుడు నేను నీతో ఆడుకుంటున్నాను.
నా మనిషిని జర్నలిస్ట్గా పంపి ఫేక్ వీడియోతో నిన్ను ఫ్రేమ్ చేశాను. ఇప్పుడు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో నేను ఈజీగా సస్పెండ్ చేయించగలను. అలా జరగకుండా ఉండాలంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్ మీద నువ్వు పెట్టిన అలిగేషన్స్ అన్ని నువ్వే క్లియర్ చేయి. మన ప్రాజెక్టుకే ఎసరు పెట్టాలని చూసిన ఆ సిఐ గారిని ఏసి పారేయక ఇంకా ఈ వెయిటింగ్ ఏంటి? ఇప్పుడు వాడిని వేసేస్తే మనం ప్రాజెక్టు మూసేసుకోవాలి. కేసు పుటా చేసింది వాడు, ఇప్పుడు కీ వాడి చేతుల్లో ఉంది. వాడే దీన్ని ఓపెన్ చేయాలి. అందుకే పక్కాగా ప్లాన్ చేసి వాడిని ఇరికించా. ఇప్పుడు చచ్చినట్టు దారికొస్తాడు. నాకు తెలుసు నువ్వు వస్తావు, సరెండర్ అవుతావు, సారీ చెప్తావు. వద్దు, ఆర్గ్యుమెంట్లు వద్దు, అరుచుకోటాలొద్దు. నీ లిక్కర్ బిజినెస్ లేపేశాను, బెట్టింగ్ బిజినెస్ బ్యాన్ చేశాను, డూప్లికేట్ దందాలు డంప్ చేశాను. ఇదంతా ఎందుకు చేశాను? పవర్ ఉంది కాబట్టి చేశాను, పవర్ లో ఉన్నాను కాబట్టి చేశాను. ఇప్పుడు ఆ పవరే లూజ్ అయితే వీక్ అయిపోతాను, లోకు అయిపోతాను. అందుకే ఒక ప్రపోజల్ తో వచ్చాను. నాకు పవర్ కావాలి, నీకు పవర్ ప్రాజెక్ట్ కావాలి. మ్యూచువల్ బెనిఫిట్ చూసుకుందాం, ఫ్యూచర్ సెట్ చేసుకుందాం. ఏమంటావు? గుడ్ డెసిషన్. ప్రాబ్లం సాల్వ్ అంటాం. సార్, మినిస్టర్ గారు మీరిక్కడ? ఈ ప్రాజెక్ట్ లో స్లీపింగ్ పార్ట్నర్. ప్రాజెక్ట్ కి పర్మిషన్ ఇప్పించిందే నేను, నిన్ను ఇరికించిందే నేను. మీరేనా? కెప్టెన్ మ్యాచ్ ఫిక్స్ అయితే ప్లేయర్ ఎంపిక్తాడు గుండి. కాన్సెప్ట్ క్యాచ్ చేసావు. కంటిన్యూ అయిపో, లైఫ్ కలర్ఫుల్ గా ఉంటుంది. ఈ సజెషన్ అపోజిషన్ వాడు కూడా కాదన్నాడు మినిస్టర్ గారు. లవ్ యూ. సార్ తో ఫ్రెండ్షిప్ అంటే టైటానిక్ షిప్ అని తెలుదా వాళ్ళకి? శంకర్, ఇప్పటిదాకా ప్రాజెక్ట్ కి నువ్వు ప్రాబ్లం అయ్యావు. ఇక నుంచి ప్రాజెక్ట్ కి ఏ ప్రాబ్లం రాకుండా నువ్వే చూసుకోవాలి. నేను నిన్ను చూసుకుంటాను. రేపు నా బర్త్డే, నువ్వే స్పెషల్ గెస్ట్. థ్యాంక్ యూ. కోటంలో నేను పాట అయిపోతాను. కుమ్మక్కైపోయి కుమ్మేద్దాం. పిల్లోడా ఈడు ఇలా అంటావేంట్రా? ఏం చేయాలి నేను ఇప్పుడు? సార్ నన్ను హక్ చేసుకుంటే కానీ నేను నాతో మాట్లాడను. హక్ అంటే చేసుకో. ఇస్తా. పాపం పిల్లోని దగ్గర తీసుకుని ఓదార్చరా. హక్ చేసుకోండి, చేసుకోండి ఇద్దరు. బొంగేం కాదు, బొచ్చాడు చూసాం. ముందు నువ్వే పంపు. వరుదిని అమ్మా, దీనికి అన్ని తెలుసురా. సరే, నువ్వు వాడిని పంపు, నేను వీడిని పంపుతా.